బడ్డీ కొట్టులో దొరికే ఇలాంటి చాక్లెట్ డబ్బాలు లేదంటే లడ్డు డబ్బాలు సాధారణంగా మనం పప్పులు వేసుకోవడానికి లేకపోతే ఏదైనా స్నాక్స్ వేసుకోవడానికి వాడుతూ ఉంటాం. అవి కాకుండా ఈరోజు వీడియోలో 4 ఐడియాస్ అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా స్క్వేర్ డబ్బా తీసుకున్నాను. రౌండ్ డబ్బా అయినా ఇది చేయొచ్చండి. సో మధ్య కంటే కూడా కొంచెం కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా డబ్బాని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను గిఫ్ట్ పేపర్ అయితే అంటించేసుకుంటున్నాను. గిఫ్ట్ పేపర్ ప్లేస్లో మీరు ప్లెయిన్ ఈ కలర్ పేపర్స్ ఉంటాయి కదండి, అవి కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్స్ కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా అంటించుకున్న తర్వాత డబ్బా ఇంకా పై పార్ట్ ఉంది కదండి, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ లైన్స్ లాగా ఉంది కదా, సో ఒక లైన్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీరు రౌండ్ డబ్బా తీసుకుంటున్నట్లయితే ఒక 1 ఇంచ్ వెడల్పులో ఇంకొక రౌండ్ షేప్ అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎగ్జాక్ట్గా మధ్యకి కట్ చేసుకుంటే ఇలా హ్యాండిల్ లాగా వస్తుందండి. దీనికి కూడా గిఫ్ట్ పేపర్ అనేది అతికించేసుకోవాలి. దీన్ని మనం బాస్కెట్ లాగా తయారు చేసుకున్నాం కదండి, దానిపైన స్టాప్లర్తో కానీ లేకపోతే గ్లూగన్ హెల్ప్తో కానీ అతికించేసుకుంటే బ్యూటిఫుల్ బాస్కెట్ అయితే రెడీ అయిపోయినట్టండి. దీంట్లో మనం ఫ్రూట్స్ పెట్టుకుని ఫ్రిడ్జ్ మీద కానీ లేకపోతే కబోర్డ్స్లో అలంకరించుకోవడానికి చిన్న చిన్న ఫ్లవర్ వేజెస్ ఉంటాయి కదండి, వాటిని కూడా దీని మధ్యలో పెట్టుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2, దీనికోసం కొంచెం పెద్ద సైజు డబ్బానే తీసుకోవాలండి. నేనైతే ఈ సైజ్ అయితే డబ్బా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం బ్లేడ్తో కట్ చేసి దాని తర్వాత కత్తిరితో కట్ చేసేస్తాను. అలా అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా, చిన్న బౌల్ లాగా అయితే వచ్చింది. కింద మూత అనేది టైట్గా బిగించేసుకోవాలి. బిగించుకున్న తర్వాత దీని చుట్టూ కూడా నా దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కలర్ బార్డర్ అయితే అతికించుకుంటున్నానండి. లేస్ని అయితే అతికించుకుంటున్నాను. దీని ప్లేస్లో మీ దగ్గర ఏ కలర్ లేస్ ఉంటే ఆ కలర్ లేస్ ఏదైనా కానీ అందంగా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుని గడప దగ్గర అందరూ రాగి పాత్రలో పెడుతున్నారు కదండి, రోజు రాగిని తోముకోలేమని అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా. లేదు అంటే హాల్లో కూడా టీపై మీద మనం వాటర్ వేసి ఫ్లవర్స్ వేస్తూ ఉంటాం కదా, సో అలా కూడా మీరు యూస్ చేయొచ్చు. చాలా అందంగా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, ఇంకొక డబ్బా తీసుకున్నానండి. చాక్లెట్స్ వస్తూ ఉంటుంది కదా, సో ఆ డబ్బా తీసుకున్నాను. దీన్ని కూడా సేమ్ ఇందాక మనం ఏదైతే విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డబ్బా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని పైన మూత ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్క్ చేసుకోండి. మూత తీసేసి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ హోల్లో నుంచి మూత భాగం ఉంది కదండి, పెట్టేసుకొని లోపల నుంచి మూత అనేది పెట్టేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ డబ్బా మొత్తం కూడా నేను బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే గిఫ్ట్ పేపర్ కూడా మీరు అతికించేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న దాన్ని మీరు మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. ఫ్లవర్ వేస్ పెట్టుకోవచ్చు, లేదంటే కిచెన్లో మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. టిప్ నెంబర్ 4, దీనికి నేను చాలా పెద్ద డబ్బా తీసుకున్నానండి. దీంట్లో సగం ఉన్నా కూడా మీరు ఇదైతే ట్రై చేయొచ్చు. ఇలా రింగ్స్ లాగా ఉంది కదా, సో ఫస్ట్ ఒక 3 రింగ్స్ వదిలేసుకుని అక్కడ నుంచి నేను స్కేల్ ఎలా అయితే ఉందో అదే విధంగా డ్రా చేసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్ రెండో వైపు కూడా అదే విధంగా డ్రా చేసుకోండి. ఇది నేను కొంచెం స్లో మోషన్లో చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. సేమ్ ఆపోజిట్లో కూడా ఎగ్జాక్ట్గా వచ్చేలాగా చూసుకొని స్కేల్ హెల్ప్ తోటి రెండు వైపులా కూడా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నది మాత్రం కట్ చేయకూడదండి. మార్క్ చేసుకున్నది కట్ చేయకుండా మిగిలింది ఇప్పుడు నేను చుట్టూ రౌండ్ గీస్తున్నాను కదా, ఆ రౌండ్ మధ్యలో కట్ చేసుకోవాలంతే. ఓన్లీ స్కేల్ డ్రా చేసింది వదిలేసి జస్ట్ ఇప్పుడు నేను మీకు పెన్తో గీసి చూపిస్తున్నాను కదా, అక్కడ వరకు అంటే రెండు వైపులా కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఫస్ట్ స్కేల్తో డ్రా చేసింది మాత్రం వదిలేసి ఇప్పుడు నేను ఏదైతే మార్క్ చేసి చూపిస్తున్నానో అక్కడ వరకు మాత్రమే రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. అంటే స్కేల్ రెండు వైపులా మనం మార్క్ చేసాం కదా, సో ఇంకో 2 ఆపోజిట్స్ ఉంటాయి కదండి, ఆ 2 ఆపోజిట్స్ కట్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న రౌండ్ సర్కిల్స్ అయితే గీసుకోండి. నాకైతే 2 సరిపోతాయని చెప్పి ఇటు 2 అటు 2 ఎగ్జాక్ట్గా వచ్చేలాగా చూసుకుని మార్క్ చేసుకోండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని మార్క్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న డబ్బాకి 2 సరిపోతాయండి. ఒకవేళ మీరు చిన్నది తీసుకుంటే కనుక ఒక రౌండ్ మాత్రమే డ్రా చేసుకోండి. అంటే
ఇటు సైడ్ ఒక రౌండ్, అటు సైడ్ ఒక రౌండ్ డ్రా చేసుకొని ఎలా అయితే మనం డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకొని దీనికి నేను గిఫ్ట్ పేపర్ అయితే అతికించేసుకున్నాను. ఇప్పుడు దీని మధ్యలో మీ దగ్గర ఏదైనా స్టిక్స్ ఉంటే స్టిక్స్, ఇదేంటంటే నాది పాత ట్రైపోర్డ్ స్టిక్స్ ఉంటే అవి దీనికి యూజ్ చేశాను. అంతేనండి, బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు మీ దగ్గర ఉన్నటువంటి కాస్మెటిక్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్కి అయితే వర్కౌట్ అవ్వదండి, ప్లాస్టిక్ కాబట్టి కొంచెం డెలికేట్గా ఉంటుంది. సో బ్యాంగిల్స్ కాకుండా ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ లాంటివి మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.